గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. పోరాటాలు చేసిన మాలాంటి వాళ్ళకు రాజకీయ అవకాశాలు కల్పించి ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం అనేది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాడిన మాలాంటి వాళ్ళకు ఒక అదృష్టమే. ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము పోరాడినాము ఆ కళ సాకారమై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఈ బాధ్యత ఇవ్వడం అనేది నిజంగా ఒక ఏమంటాము ఒక గురుతర బాధ్యతగా మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మా మీద పెట్టిన నమ్మకానికి, మా ఎల్ఏ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము కొనసాగిస్తాం. అంతేకాకుండా ప్రభుత్వ యొక్క చెవి కళ్ళలాగా మేము వ్యవహరిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ఒక దశ హౌజ్ ఏదైతే అసెంబ్లీ ఉందో దాన్ని సజావుగా నడిచి ప్రజా సమస్యలు ప్రజల యొక్క ఆలోచనలు ఏమున్నాయో వాటిని రిప్లికా అయ్యేట్టుగా శాసనసభను శాసన మండలిని ముందుకు తీసుకుపోవడానికి మా గురుతర కర్తవ్యం మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దీన్ని నెరవేర్స్తామని చెప్పి తెలియజేస్తూ, ఇది మాకు అమరవీరులు ఇచ్చిన కానుక, తెలంగాణ అమరవీరులు ఇచ్చిన కానుక. ఈరోజు నుంచే తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కూడా మొదలైంది. మొట్టమొదటిగా ఉస్మానియా యూనివర్సిటీ. మేము ఆ అమరవీరులను కళ్ళారా చూసిన వాళ్ళం కాబట్టి వాళ్ళ యొక్క ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో స్వీయ పాలనతో పాటు ఆత్మగౌరవంతో పాటు సర్వతోముఖ అభివృద్ధి తెలంగాణ లక్ష్యంగా సోనియా గాంధీ గారు ఏ లక్ష్యంతో ఈ అవకాశాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందో అదే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న క్రమంలో వారికి చేతికి మేము మరింత బలోపేతం చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ ఇచ్చి రాష్ట్రం ఏర్పాటు చేసి మాలాంటి యువకులకి అవకాశం కల్పించడానికి కారణము ఆమెనే కాబట్టి వారికి మా పార్టీ పెద్దలందరికీ కూడా మా రాహుల్ గాంధీ గారికి ఇక మాలాంటి వాళ్ళకున్న ఒకే ఒక్క కోరిక ఏంది, ఒక యోధుణ్ణి ఇక్కడ ముఖ్యమంత్రిని చేసినాం. డెఫినెట్గా రేపు రాహుల్ గాంధీ గారిని దేశంలో ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా కూడా రాజకీయ కోరిక ఉంటుంది. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి మరింత పేరు తెస్తూనే అటు రాహుల్ గాంధీ గారిని భవిష్యత్తులో ఏ విధంగా మేము నాయకుని చేసుకోవాలని ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తూ, వచ్చిన మా శ్రీనివాస్ గారితో పాటు ఎమ్మెల్యేలు వీరేశం గారు, మా వెంకట్ గారు, బిఎల్ఆర్ గారు, మా శంకర్ గారు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. ఏదైతే ముందుగా ఈరోజు ప్రభుత్వ విప్పుగా నియమించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, దానితో పాటు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, మా ఏఐసిసి పెద్దలకి, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా నన్ను ఇక్కడి వరకు చేర్చిన నా ఎన్ఎస్వై సోదరులకి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తప్పనిసరిగా నా బాధ్యతలని ప్రజలకి ఏదైతే వారి సమస్యలు పరిష్కరించడానికి, అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ ఏదైతే విప్పు బాధ్యతల్ని సంపూర్ణంగా చిత్తశుద్ధితోటి నెరవేరుస్తాను. ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజల సమస్యలన్నీ పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. దానితో పాటు ఏదైతే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన మా అమ్మకి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Press the bell icon for more interesting updates.